మహబూబ్ నగర్ జిల్లా మాచన్పల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మాచన్పల్లి గ్రామంలో ఒక యువతిని వెంకటేష్ ప్రేమించాడని, మాచన్పల్లి గాజులపేట గ్రామాలకు చెందిన కొందరు యువకులు వెంకటేష్ను చిత్రహింసలకు గురిచేసి చెట్టుకు ఉరివేసి చంపారని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మృతుడి శరీరం వెనుక భాగంలో తీవ్ర గాయాలు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టంకు తరలించి కేసు నమోదు చేశారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మాచన్పల్లి గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. గ్రామానికి సంబంధించినటువంటి దర్పల్లి వెంకటేష్ మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో ఒక్కసారిగా గ్రామంలో ఈ వ్యవహారం కాస్త హాట్ టాపిక్గా మారుతుంది. ప్రజెంట్ మనం మాచన్పల్లి గ్రామంలో ఎక్కడైతే యువకుడు చనిపోయాడో వారి కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నాం. విజువల్స్లో మనం క్లియర్గా చూడొచ్చు దర్పల్లి వెంకటేష్ ఇతను గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి యువకుడు. మొత్తంగా ఇతను మంగళవారం రోజు అంటే గడిచిన 5 రోజుల క్రితం ఇతను చనిపోయాడని చెప్పి వీరికి ఒక సమాచారం వచ్చింది. వీళ్ళు వెళ్ళి చూడగా అక్కడ చెట్టుకు ఉరి వేసుకొని కనిపించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. దీంతో ఒకసారిగా వీరి కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకు ఆత్మహత్య చేసుకోడు, తమ కొడుకు అంత పిరికివాడు కాడు, కానీ తమ కొడుకును కొంతమంది కలిసి ఇంటికి వచ్చి ఇంట్లో నుంచి ఈడ్చుకు వెళ్ళి ఆటోలో తమ కొడుకును ఇష్టపూర్వకంగా కొట్టి అత్యంత కిరాతకంగా కొట్టడంతో పాటు హత్య చేశారని చెప్పి వీరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎగ్జాక్ట్గా లొకేషన్లో చూస్తే వారి కుటుంబం అంతా కూడా విషాదంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ మనం ఇక్కడ క్లియర్ కట్గా చూడవచ్చు. క్లియర్గా చూస్తున్నాం. ఎందుకంటే చెట్టంతా కొడుకు ఎదిగి వచ్చినటువంటి కొడుకు చనిపోతే ఆ బాధ చాలా వర్ణనాతీతం. ఎందుకంటే ఆ కుటుంబానికి చాలా ఆసరాగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఒకవైపు అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నప్పటికీ కుటుంబ సభ్యులు మాత్రం కాదు, ఇది హత్యే, అత్యంత విచక్షణ రహితంగా కొట్టారు. ఆ రోజు ఇంట్లో నుంచి కొంతమంది వచ్చి ఇక్కడికి ఇంట్లో ఉన్నటువంటి తమ కొడుకును తీసుకువెళ్ళి దారుణంగా హింసించి చంపారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. వారి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రత్యక్షంగా ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళ అల్లుడు కూడా ఉన్నాడు. అతనితో మాట్లాడదాం. బ్రదర్, అసలు ఏం జరిగింది? ఆ రోజు ఏం జరిగింది? ఎవరు తీసుకెళ్లారు? అతన్ని ఇక్కడ కొట్టారా? మీ ముందు ఎక్కడికి తీసుకెళ్లారు? ఇక్కడ ఏం కొట్టలే, ఆటోలో వేసుకొని తీసుకువారా, మా పిల్లని మాకు తీసుకొచ్చి తీసుకురారా అని చెప్పేసి అంటున్నారు. అంటే నేను అప్పుడే ఇంట్లోకి వెళ్ళి లేచి వస్తే మా మామని ఎక్కించుకొని ఆటో తీసుకొని పోతుంటే ఏమైందని చెప్పేసి నేను ఎక్కిన ఆటోకి. ముందలు కొందాడు మా మామని ఒక దగ్గర దించి ముందలు కోదాంపా అని చెప్పేసి అన్నారు. ముందలుకోంపా అని చెప్పి అంటే ఇంకా ముందలకి కొడురు దగ్గరికి పోయినా నేను ఆటో తీసుకొని మా మామది. కొడురు కాడికి కొందాడు. మళ్ళా ఫోన్ చేసిన మా మామకి. ఫోన్ చేసి వీళ్ళు గాజులపేట వాళ్ళు అంట, వాళ్ళు వచ్చి కొడుతుంటే నేను నిన్న మా మామ దగ్గర అంటే విన్నాక మళ్ళీ వచ్చిన నేను ఇంటికి. మళ్ళీ ఇన్ని కొట్టబట్టి మా మామని కొడుతుర్రు అని చెప్పేసి మళ్ళీ వచ్చి ముందరికి వచ్చి మళ్ళీ వీళ్ళ దగ్గరికి మా ఊరోళ్ళ దగ్గరికి శివాల దగ్గరికి పోయి కొట్టమని ఇంటికాడికి వెళ్ళి తోలుకొచ్చి ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి అన్న. అంటే వాళ్ళు వెనకిలున్న వాళ్ళు, మా మామ దగ్గర వెనకిలున్న వాళ్ళు వచ్చి మీ మామ ముందరికి పోయిండు, లైట్ బంద్ చేసి అని చెప్పేసి అన్నారు. దేవులాడతామంటే కూడా దేవులాడిని ఇవ్వలే మా మామ. నేను దేవులాడికి వస్తాను, నేను మా మామని దేవులాడికి వస్తా అంటే కూడా దేవులాడిని ఇవ్వలే వాళ్ళు. దేవులాడిని నువ్వు కూడా నువ్వే వాళ్ళిద్దరిని తోలిచ్చినావు అని చెప్పేసి అన్నారు. అని వేసుకోదాంపా అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి మైనర్లో 1 గంటలకు మైనర్ తోలుకొని పోయారు నన్ను. చూస్తున్నా మొత్తంగా ఒక అమ్మాయికి సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారంలో తమ అమ్మాయిని ఇతనే మిస్ చేశాడని చెప్పి ఆ కుటుంబ సభ్యులు ఇక్కడికి రావడం, అతన్ని తీసుకువెళ్లారు. వాళ్ళ తండ్రి కూడా ఉన్నాడు. ఆ రోజు కూడా ఆయన ప్రత్యక్షంగా వద్దని వారించినా తన కొడుకుని తీసుకువెళ్ళాడని చెప్పి చెప్తున్నారు. ఏం జరిగింది పెద్ద? ఆ రోజు ఏం జరిగింది, ఏం చెప్పాలి? ఇంట్లో మన సార్ ముగ్గురం అనుకుంటే ఫోన్ చేస్తే ఇల్లు తెరిచాబా అని బయటకు వస్తే వాళ్ళు గుంపులాగా 15 మంది అయినాక వద్దు నువ్వు ఇళ్ళకి కుదరా అని చెప్పి నువ్వు దుబ్బుతుంటే నువ్వు వచ్చి ఇద్దరు వచ్చి అమ్మ తను దుబ్బుకొని ఆడో చేయాలి చేస్తారు దుబ్బుకొని పోయినరు. దుబ్బకపోయేటలకు నన్ను దొబ్బినరు. దొబ్బేలకు మా వచ్చి ఇంకా ఎక్కిస్తూ ఇచ్చిన నేను. ఇక ఇంకా నొరికినా ఇక నాకు దొరకలే, కనవాళ్ళే. ఇంక ఎక్కడ పోయిండో ఏం కదా ఇక అర్థం కాదు. మొత్తంగా ప్రేమ వ్యవహారమే దీంట్లో కారణం అంటూ దానికోసం తన కొడుకుని బాధ్యుని చేస్తున్నారంటూ చెప్తున్నారు. అమ్మ, నిజంగా అతను ఆత్మహత్య చేసుకునేటువంటి మనిషా లేకుంటే ఏం జరిగింది? సార్ చేసుకునేవాడు కాదు వాడు. మేము పొలం కాడ చేను కలిసి వెళ్ళినాం సార్. 6 మంది కూలీలను తోలుకొని పోయినా. 6 మంది కూలీలను తోలుకొని పోతే వాడిని కొంచెం దూరం గీ నుంచి గంత దూరం కలిసిన తర్వాత చూస్తే వాడు గుండుకు ఇట్లా అని కూర్చున్నాడని అనుకున్నాము. కానీ వాడిని పోయి చూస్తే మా ఆయనకుండి వాడు నిన్నట్టుంటే అన్నం తినలేడు, పోయి వాడిని చూసిరాపో అని తోలిచ్చినాము. మా ఆయన తోలిస్తే ఆయన 2 సార్లు ఆడి కొంచెం దూరం పోయి మళ్ళీ వచ్చిండు. అర్జెన్సీలు కింద పొలంలో చేను కలిసి పిండి చల్లుతుండ్రి విరిగా చల్లుతుంటే కొంతసేపు ఆగిపోతాని మళ్ళీ 2 సార్లు పోయి వచ్చి
పోయి చూసిండు. చూసి ఇంకా మా ఆయన ఏం మాట్లాడతలేడు, ఇట్లా చేతులు ఊపుతున్నాడు. ఇంకా అందరం పోయి మేము పోయి కూలీలు అందరం పోయి చూసినాం. చూస్తే వాడు కాళ్ళ కింద గింతే ఉంది సార్. వాని కాళ్ళకు మట్టి గుట్ల లేదు. అసలు మీ కాళ్ళు ఎట్లా ఫ్రెష్గా ఉండవో అట్లనే ఉండవు అని. వాడు ఆ పొలం మొత్తం చుట్టుముట్టు నాటేసిండ్రు సార్. ఆ దాంట్లోకించి నడుచుకుంటా పోతే ఇంక బురద అంటలే కదా, అంటలేదు. ఇంకా మేము అప్పుడు చూసి మా ఊరు వాళ్ళకి ఫోన్ చేస్తే అందరు వచ్చిండ్రు సార్. మొత్తంగా ఇదంతా కూడా ఒక వర్గానికి సంబంధించినటువంటి అంటే కులానికి సంబంధించినటువంటి తమ కూతురును ఒక ఆడపిల్లని తీసుకుపోవడం ద్వారానే అతను తీసుకెళ్లారని చెప్తున్నారు. బ్రదర్, మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? నిజంగా ఒక అమ్మాయిని తీసుకుపోయారని ఒక వైపు నుంచి వాళ్ళు చెప్తున్నారు. నిజంగా అట్లాంటి వాటికి మీరు ఏమైనా అడ్డుకట్ట వేశారా? మేము ఒక్కనాడు ఒకరిని మాట అనలేదు. ఆ పిల్ల కూడా వాళ్ళ ఇంటికానే ఉంది. ఇక్కడికి వచ్చిండ్రు ఈయన గుంజుకొని పోయినా అంతే. మళ్ళీ పదికి ఇక మా నాయన్ని ఇద్దరిని ఎక్కించుకొని పోయినాక పోయి అంత 20 నిమిషాలు కూడా లేదు. ఈయన కొట్టిండ్రు, అక్కడ ఎత్తుకుపోయినరు. వీళ్ళంతా ఉండారు. ఇలా ఎవరు ఇలా గట్ల పెట్టాలి వాళ్ళు ఇద్దరే ఉంటారు. వీళ్ళతో వచ్చినారు, మళ్ళీ అడగనికి వచ్చినారు. ఇద్దరే ఉంటారు, వేరే ఎవ్వరు లేరు. మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీకు సంబంధించినటువంటి తమ్ముడు చనిపోయాడు, మంచిగా కావాలంతే. మాకు న్యాయం కావాలంతే, వేరే ఏం వద్దు. చూస్తున్నాం మొత్తంగా ఒకవైపు ఇదంతా కూడా అంటే ఒక కులానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయిని తీసుకుపోవడం, దానికి కారణం ఇతడే అంటూ కూడా తనపై పూర్తి స్థాయిలో ఈ విధంగా దౌర్జన్యానికి పాల్పడ్డారు. కానీ ఎక్కడ కూడా మేము కులాంతర వివాహాలకు మేము అడ్డు చెప్పడం లేదు. అంటే మేము ఆ కులానికి సంబంధించి కావచ్చు, ఆ అమ్మాయికి సంబంధించి పూర్తిగా మేము ఎన్నడూ కూడా ఇబ్బందులు పెట్టలేదు. కానీ కావాలని కక్షపూరితంగా తమ కొడుకును ఇంట్లో నుంచి లాక్కపోవడం, తన తమ్ముని ఇంట్లో నుంచి లాక్కపోయి ఈ విధమైనటువంటి దారుణానికి పాల్పడ్డారని చెప్పి ఒకవైపు తండ్రి కొడుకులు చెప్తున్నారు. మరోవైపు ఆయన తల్లి ఉంది, పూర్తిగా ఏడుస్తుంది ఆమె అంతా కూడా. ఆమెతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఏంటమ్మా, ఏం జరిగింది, ఏం చెప్పాలనుకుంటున్నారు? సారు నేనైతే నిద్రపోయినా సారు, లేచిలేను. నిద్రపోయిన తర్వాత వచ్చిందంట 12 గంటలకు. అందరూ వండుకున్నారు సారు, అందరూ వండుకున్నారు. ఎవరు లేపితే ఇంకా నిద్రలో లేచిలేరు. పగనే టైం ఎక్కువ అయిపోయిన తర్వాత పిల్లగారిని తీసుకుపోయిన తర్వాత నా మొగుడు వచ్చి నన్ను లేపిన తర్వాత ఇంకా మళ్ళీ ఉరికిండు. నా మొగుడు మళ్ళీ వెనుక ఉరికిన తర్వాత నేను ఇదంతా లేచి ఇట్లా వెళ్ళి దేవులాడితే కుక్కలు మొరిగినవి. ఇంకా నాకు భయం అయింది. అయితే ఆడనే కూర్చున్న దాన్ని షెడ్లో ఆడ కూర్చున్న సారు. ఆడ కూర్చున్న తర్వాత ఏమైంది, వీళ్ళు అక్కడనే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. 1 అయింది, 2 అయింది, వచ్చిలేరు, ఇంటికి వచ్చిలేరు. ఇంకా ఇంట్లోకి వచ్చి లోపలికి వచ్చినా ఇంకా వండుకున్న సారు. పండుకున్నాక ఏమైంది, పొద్దుగాలు లేచి తమ్ముడు లేడు ఆడినాడో ఏమని చెప్పి వాళ్ళ అన్నలతో చెప్తే ఇంకా వాళ్ళ అన్నోళ్ళు అంత ధైర్యం ఉంది, వానికి అంత గుండె ధైర్యం ఉంది. మేమంటే బెదిరుకుంటాము. వాడు పెద్ద గుండెవాడు, వాడు ఏం చేసుకోడు, ఎడ ఉన్నాడో వస్తాడు అని చెప్పి ఈ టైం వరకు మేము 10 గంటల వరకు అట్లా వస్తాడని అనుకున్నాం. కానీ ఇట్లా జరుగుతుందని మాకు న్యాయంగా జరగలేదు సారు. చివరి ఏం కావాలి సారు, నా బతుకుదేరు ఉంటుంది సారు. ఏం లేదు కానీ నా బతుకుదేరు నేను ఎట్లా బతకాలి, మన బతికేటట్టు న్యాయం చేయండి, అదన్నట్టు మీకు తెలియాలి సారు. చూస్తున్నాం మొత్తంగా ఈ కుటుంబానికి సంబంధించి మనం ఇక్కడ ఫోటోలో చూస్తున్నటువంటి ఇతనే అంటే ఇతనికి సంబంధించి వేరే కులానికి సంబంధించినటువంటి అమ్మాయిని ప్రేమించడం ద్వారా అమ్మాయిని తనే మిస్ చేశాడంటూ ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కలిసి ఇక్కడ నుంచి తనను ఈ ఇంట్లో నుంచే ఈడ్చుకుపోయి ఆటోలో వేసుకుపోయి విచక్షణ రహితంగా కొట్టి అత్యంత కిరాతకంగా చంపారని చెప్పి పూర్తిగా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రేమ వ్యవహారం కులాల మధ్య ఉన్నటువంటి చిచ్చు కాస్త ఈరోజు ఒక యువకుడి చావుకు కారణమైంది అంటూ కూడా స్థానికంగా చర్చలు నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ.